కొత్తపల్లి అమర్నాథ్. నేను దేవికొండ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. నేను గతంలో దేవికొండ గ్రామంలో ప్రతి ఇంటికి అనేక రకాలైనటువంటి సమస్యల మీద పనిచేసి ఉన్నాను. నేను గతంలో 3 సార్లు కూడా సర్పంచ్కి పోటీ చేసి ఓడిపోయినాను. అయినప్పటికీ ఈ దేవికొండ గ్రామ ప్రజలు అమాయకంగా ఉన్నారు. ఈ గ్రామం వెనుకబడి ఉన్నది. ఈ గ్రామాన్ని తీర్చిదిద్దాలనే ఉద్దేశం మీద ఒకే ఒక లక్ష్యం వైపు ప్రయాణిస్తూ ఈరోజు మళ్ళీ నేను దేవికొండ గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేయడం జరుగుతుంది. ఇదే 3 సార్లు ఓడిపోయిన కారణంగా గ్రామంలో ప్రజలంతా కూడా ఒకసారి గెలిపియాలని ముక్త కంఠంతో చెప్తున్నారు. ఈ గ్రామంలో నేను గెలిచినట్టయితే గ్రామ రూపురేఖలు ఎన్నోసార్లు సర్పంచులు వచ్చినారు, పోయిన్లు, ఏమాత్రం కూడా గ్రామం అభివృద్ధి చెందకుండా ఉన్నది. ఇప్పుడు నేను సర్పంచ్గా గెలిచినట్టయితే ఈ గ్రామంలో ఉన్నటువంటి సమస్యలన్నీ పరిష్కారం చేస్తూ దళిత వాడల్లో కూడా అనేక మంది ఇప్పటికీ కూడా ఒక్కరోజు కూలికి పోకపోతే తిండి దొరకని పరిస్థితిలో ఉన్నారు. ప్రభుత్వంలో అనేక మంది ఎస్సీ ఎస్టీలకు సంక్షేమ పథకాలు అనేక ఉన్నాయని ప్రభుత్వాలు చెబుతున్నాయి. దేవికొండ గ్రామంలో ఉన్నటువంటి ప్రజానీకానికి ఇంతవరకు ఎస్సీ ఎస్టీ సబ్సిడీ లోన్లు ఏ ఒక్కరికి కూడా అందలేదు. ఏ ఒక్క ఇల్లు కూడా అభివృద్ధి చెందలేదు. ఇప్పుడు సర్పంచ్ అయిన తర్వాత దేవికొండ గ్రామానికి కోట్ల రూపాయలు ప్రభుత్వ నిధుల నుంచి తీసుకొచ్చి దేవికొండ గ్రామాన్ని అభివృద్ధి చేసి ఈ గ్రామ మండలంలోనే ప్రధాన అభివృద్ధి జరిగిన విధంగా చేసి తీర్చిదిద్దుతానని నేను కంకణం కట్టుకొని ఈరోజు పత్రిక ముఖంగా నేను ప్రమాణం చేస్తున్నాను. విద్యా వ్యవస్థపై ఈ గ్రామంలో అనేక మంది విద్యా వ్యవస్థపై చాలామంది ఎక్కడ చదవాలో ఎట్లా చదవాలో తెలియక ఫీజులు కట్టలేని పరిస్థితిలో మరికొంతమంది ఉన్నారు. వీళ్ళందరిపై చదువుకుంటానికి ముందున్నటువంటి హుషారైన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో, నాకు ఇంట్రెస్ట్ ఉన్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారిని కూడా చదివించే ప్రయత్నం చేస్తాను. అవసరమైతే నా వంతుగా వారికి కొంత ఫీజు పేమెంట్ చేసి కూడా చదివించే ఏర్పాటు చేస్తా. ఈ నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వారికి ఉద్యోగం కల్పించే ఏర్పాటు చేస్తా. అవసరమైతే వారికి ప్రభుత్వం నుంచి లోన్లు ఇప్పించి ప్రతి కుటుంబాన్ని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా ఏర్పాటు చేపించి ప్రతి కుటుంబాన్ని కూడా దేవికొండ గ్రామంలో 5 సంవత్సరాల వరకు ఏ ఒక్క బీద కుటుంబం లేకుండా తీర్చిదిద్దుతానన్న ఉద్దేశంతో నేను వచ్చినాను. అదేవిధంగా ప్రతి ఇంటింటికి ఎస్సీ కులాలకు సంబంధించినటువంటి ఇల్లును ఈ 5 సంవత్సరాల్లో ఈ అందరికీ సమానంగా ఈ కుటుంబాలను అభివృద్ధి చేసి చూపిస్తాను. వైద్యపరంగా ఈ గ్రామంలో ఉన్నటువంటి అనేక మంది హెల్త్ సమస్యలతో సతమతం అవుతున్నారు. నేను నిన్ననే డాక్టర్తో మాట్లాడినా. ఈ గ్రామానికి 500 హెల్త్ కార్డులు తీసుకొచ్చి ఉచిత వైద్యం చేపించే ఏర్పాటు చేస్తున్నాను. ఇంకొక గంట అయితే వాళ్ళు కూడా ఇప్పుడు వైద్య సిబ్బంది వీటికి వచ్చి హెల్త్ కార్డులు ఇస్తారు. ఆ హెల్త్ కార్డులను ఇంటింటికి పంచుతాను. అదేవిధంగా నేను గెలిచిన తర్వాత ప్రతి 15 రోజులకు ఒకసారి ఇక్కడనే ఏ హాస్పిటల్ తిరగకుండా హాస్పిటల్నే దేవికొండ గ్రామం తెప్పించి ఇక్కడనే హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేయించి నా ప్రజలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఏ ప్రయాణ ఖర్చులు లేకుండా ఇక్కడనే చూపించుకునే ఏర్పాటు చేస్తా. అవసరమైతే వాళ్ళకు ప్రభుత్వం నుంచి నిధులు శాంక్షన్ చేసి సంబంధిత వైద్యానికి ఏర్పాటు చేపిస్తా. అవసరమైతే నేను కూడా వారికి ఆర్థికంగా సపోర్ట్ చేసి ఎవరికి ఎలాంటి వైద్యం గురించి ఇబ్బంది లేకుండా నేను చేసి పెడతాను.